హలో అండి. మనం వింటేజ్ వారాహి హై టెన్షన్ రోడ్, రాఘవేంద్ర కాలనీ, కొండాపూర్లో ఉన్నాము. ఆర్టీఓ ఆఫీస్కి దగ్గరగా వస్తుందండి. ఆ రోడ్లో నుంచి మీరు రాగానే ఫస్ట్ మీకు హై టెన్షన్ వచ్చే ముందే ఉంది మన స్టోరు. ఎదురుకుండా మనకి సియా లైఫ్ హాస్పిటల్ ఉంటుంది. డయాగ్నల్ ఆపోజిట్గా మన స్టోర్ ఉందండి. మన ఇవాళ స్పెషల్ టాపిక్ వచ్చి దుర్గా అమ్మవారు. ఎందుకు ఈ దుర్గా అమ్మవారు అంటే మనకి నవరాత్రులు దగ్గరలోకి వచ్చేసింది, అయిపోయింది, మహాలయ పక్షాల్లోకి వచ్చేసాము. మహాలయ పక్షాలు అవుతూనే మనకి శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. దుర్గా అమ్మవారు మనం అందరం పెట్టుకుంటాం. లలితా అమ్మవారు, దుర్గా అమ్మవారు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మనం అన్ని ఫార్మ్స్ ఆఫ్ అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. దీనికే చాలా మంది చెప్పారు, దుర్గా అమ్మవారిని పూజిస్తూ అప్పుడు అమ్మవారిని ఇది చేస్తూ మిగతా టైంలో ఆడవాళ్ళని ఇది చేస్తున్నారని. ఆడవాళ్ళని ఎవ్వరూ తక్కువ చేయలేదండి, అందరూ గొప్పగానే చూశారు. పిల్లల్ని చాలా మంది చాలాగా పాడు చేస్తున్నారు మానసికంగా, ఎందుకంటే చాలా తప్పులు చెప్తున్నారు. ఎటువంటి మిస్హాప్స్ అయినా ప్రతి దేశంలోనూ ఉంది, మన దేశంలోనూ జరుగుతోంది. తప్పు జరుగుతోంది, నేను అసలు కాదనట్లేదు. అది మన దేశంలోనే ఎక్కువ జరుగుతోంది. మన దేశంలో బతకడం కష్టం అనేది పిల్లలకి చెప్తున్నారు. చాలా తప్పు చెప్తున్నారు. మనని, మన పిల్లల్ని మనం చాలా గొప్పగా పెంచుకుంటే ఇలాంటి తప్పులు ఏవి జరగవండి. మగపిల్లాడికైనా మనం చెప్పవలసిందే, ఆడపిల్లకైనా చెప్పవలసిందే. సత్యవతిగా చెప్తారు చూసారా, బంగారాన్ని మనం ఎక్కడ దాచిపెట్టుకుంటాం? బీరువా లాకర్లో దాచిపెట్టుకుంటాం. అలాగే మన అమ్మాయిల్ని అంతే జాగ్రత్తగా మనం పెంచుకుంటాం. మగపిల్లలు తక్కువ కాదు కదా. మగపిల్లలు ఏంటి? సైన్యం. ఆ సైన్యాన్ని మనం ఎంత గొప్పగా ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. ఎందుకు? మన దేశాన్ని కాపాడడానికి, మన అమ్మని కాపాడడానికి, మన చెల్లిని కాపాడడానికి, మన పిల్లని కాపాడడానికి. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఒక మగపిల్లవాడికి నువ్వు ఎంత గొప్పగా బతకాలి, ఆ గొప్పగా బతకడం వల్ల మన దేశం ఎంత గొప్పగా ఉంటుందనేది మన పిల్లలకి మనం చెప్పామనుకోండి, చెడు ఏది జరగదు. మనం మన పిల్లలకి చెప్పుకోవడంలోనే ఉంది. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని, ఒక ఆడ మనిషిని, ఆడపిల్లని మనము సువాసిని పూజ చేస్తాము, కుమారి పూజ చేస్తాము, కన్య పూజ చేస్తాము, బాల పూజ చేస్తాము. అందులో అన్ని రకాల ఆడవాళ్ళు వచ్చేసారు. చిన్నపిల్ల, కన్య, ప్రౌఢత్వంలోకి వచ్చిన ఆడపిల్ల, అదేంటి కౌమారి, ఇంకాస్త పెద్ద పిల్ల, అట్లా మనం అన్ని ఏజెస్లోనూ ఆడపిల్లని మనం చాలా గొప్పగా గౌరవించడమే మన యొక్క జాతిలో ఉన్న గొప్పతనం అండి. ఈ అమ్మవార్లని మనం దీంట్లోకి వస్తే ఈ టాపిక్, సింహం మీద కూర్చుంది, పులి మీద కూర్చున్నారండి. చాలా మంది చెప్పారు పులి మీద కూర్చున్నది వ్యాపారానికి బాగా ఉన్నతి కలుగుతుందండి. సో మీకు ఎవరికి ఎలా కావాలనుకున్న పులి మీద అమ్మవారు మన దగ్గర ఉన్నారండి, సింహం మీద అమ్మవారు మన దగ్గర ఉన్నారు. రండి, వచ్చి మీరు ఈ విగ్రహాన్ని మీరు అసలు ఫీల్ అయ్యి మీరు తీసుకోండి. చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ రెండోది, ఈ అమ్మవారికి ఒక్కటేనండి ఏ రకమైన ప్రిఫిక్స్ సర్విక్స్ ఇవ్వకుండా కూడా మంత్రం చెప్పచ్చు. దుర్గా 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 అంటే చాలుట. ఆవిడ ఇచ్చే పవర్ అసలు అన్లిమిటెడ్ అనమాట. ఓం దుర్గాయ నమః అనుకుంటే వేరు, మళ్ళా దుర్గాయ నమః అది మంత్రంలోకి వెళ్ళిపోతుంది. సో అవన్నీ ఏం అవసరం లేదండి. పొద్దున లేచి దుర్గా 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 అనుకోండి, మధ్యాహ్నం లేస్తూ దుర్గా దుర్గా అనుకోండి, సాయంకాలం దుర్గా, ఒట్టి దుర్గా. ఈవిడికి అమ్మా, నమః, ఓము ఇవేమీ పెట్టనవసరం లేదు. అలా పెట్టకపోయినా వీళ్ళు నన్ను అగౌరవిస్తున్నారు అనేది అనుకోకుండా మనకి ఆ పవర్ ఇచ్చేంత గొప్ప తల్లి ఆవిడ. అందుకని దుర్గా అనండి. చక్కగా దుర్గా సప్తసతి పారాయణం చేసుకోండి. 7 మంది ఉన్నారు మనకి సప్తసతి పారాయణలు చేసేవాళ్ళు. నాకు మొన్న నేను చేయించుకున్నాను. దానివల్ల ఒక గొప్ప అనుభవం నాకు కలిగింది. అందుకని తప్పకుండా, అంటే నిజంగా నేను చెప్తున్నాను, మా వారికి ఉద్యోగం కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో నేను ఇంట్లో దుర్గా సప్తసతి పారాయణ చేయించాను. చక్కగా ఆయనకి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఆయన బెంగళూరు వెళ్ళి ఆయన ఉద్యోగం చేసుకుంటున్నారు. అమ్మవారిని ఏ కోరికతో సంబంధం లేదండి, కోరిక కోరడమే, ఆ అమ్మవారిని కాళ్ళు పట్టుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. అది పట్టుకుంటే మనకి జరగనిది అంటూ ఏమీ లేదండి, అన్నీ మనకి జరుగుతాయి. శుభం కలగడానికే మనం దేవుణ్ణి నమ్మడం, ఇంట్లో ఒక పూజ చేయడం, అమ్మవారిని పెట్టుకోవడం, అయ్యవారిని పెట్టుకోవడం అనేది మనం చేసేది శుభం కలగడం కోసం. ఆ శుభం కలగడం కోసం రండి మా స్టోర్కి, విగ్రహాల్ని తీసుకుని వెళ్ళండి, దేవుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించండి, ఆ అనుభూతిని పొందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్, ఫీల్ ద క్వాలిటీ. థ్యాంక్ యూ.